ప్లీజ్ ప్రభుత్వం ప్లీజ్ అమ్మా ఓకే ప్లీజ్. ఏంటమ్మా ఏంటిది? ప్లీజ్ మదనాలు కూర్చో. మదనాలు మదనాలు అమ్మా కూర్చోండి. విప్పు గారు కూర్చోండి. ప్లీజ్ అధ్యక్ష, ఇది మొదటి ప్రశ్న. ప్రభుత్వం వచ్చి ఏదో వారికున్న టెక్నికల్లో లేకపోతే వారికున్న బిజినెస్ కారణాల వల్ల 8వ ప్రశ్న మొదటి ప్రశ్నగా తీసుకొచ్చారు. మన సాంప్రదాయం ప్రకారం మొదటి ప్రశ్నకి సభ్యుడు ఎవరైతే చేశారో వాళ్ళు, సెకండ్ సెక్రటరీ వాళ్ళందరూ అడిగిన తర్వాత అప్పుడు మీరు తీస్తారు. ఫస్ట్ సెక్రటరీ ఇంకా మాట్లాడుతున్నాడు, సెకండ్ సెక్రటరీ ఇంకా ఉన్నారు. వారు ఇద్దరు అయిన తర్వాత దాన్ని అప్పుడు చెప్పారండి. ఇక సబ్జెక్ట్లోకి పోతే మంత్రి గారు చెప్పారు ఏమని, రియల్ ఎస్టేట్ కంపెనీ కూడా 99 పైసలకి ఇచ్చుకోవచ్చు ఇస్తున్నామని చెప్పారు. మా సభ్యుడు వచ్చి అది రియల్ ఎస్టేట్ కంపెనీ ఏ రకంగా ఇస్తారని చెప్పి అడుగుతున్నాడు. దానికి వచ్చి మరి మీరు సెకండ్ క్వశ్చన్కి వెళ్ళిపోతే అది ధర్మం కాదు కదా అధ్యక్ష. ఇప్పుడు క్వశ్చన్ కి రిలేటెడ్ గా అడగాలి తప్ప మొత్తం పరిశ్రమలు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి వ్యవస్థ గురించి మాట్లాడితే అది కరెక్ట్ కాదు కదా. నేను వ్యవస్థ గురించి మాట్లాడాలి, రిలేటెడ్ అడగమనండి. ఎల్ఓపి గారు క్వశ్చన్ కి రిలేటెడ్ అడగమనండి. దీంట్లో 3 క్వశ్చన్లు అడిగారు. ఆ 3 క్వశ్చన్లకి మంత్రి గారు సూటిగా సమాధానం చెప్పారు. దాని మీద ఏదైనా డౌట్ ఉంటే క్లారిఫికేషన్ కావాలంటే అడగమనండి. అంతే తప్ప టోటల్ ఇండస్ట్రియల్ పాలసీ మీద అవన్నీ జరగాలంటే దాన్ని షార్ట్ డిస్కషన్ పెట్టాలి తప్ప దీంట్లో ఎలాగొస్తాయి అన్ని. దయచేసి మన మంత్రి గారు కూడా మన మెగ్రీన్ మినిస్టర్ గారు కూడా మధ్యలో ఇంటర్వ్యూ అయ్యారు. ఆయన కూడా చెప్పారు షార్ట్ డిస్కషన్. దాని మీద ఎవరి అభిప్రాయాలు వరకు ఉన్నాయి. దయచేసి ముందు ఆ క్వశ్చన్ కంప్లీట్ అయితే దాని మీద మా విధానం కూడా, మా పార్టీ విధానం కూడా మాకు ఉంది. దయచేసి మేము దీనికి చెప్పదలుచుకున్నాం కాబట్టి ఆ సభ్యుడికి తర్వాత సెకండ్ సెక్రటరీకి అవకాశం ఇవ్వండి అధ్యక్ష. ఆ తర్వాత థర్డ్ పర్సన్కి మరి క్వశ్చన్ మీద అడగమనండి, ఇబ్బంది ఏం లేదు. క్వశ్చన్ మీద అడగమనండి. ఉండు అయిపోయింది. దాని మీద ఒక్క నిమిషం. మీది కంప్లీట్ అయిందండి? మీకు కంప్లీట్ అయిందా? అందుకని సభ్యుడికి ఆ తర్వాత వచ్చి సెకండ్ సెక్రటరీకి ఇచ్చిన తర్వాత దాన్ని మీరు మీ బిజినెస్ మీరు అడిగితే మాకు అభ్యంతరం. అంటే డిబేట్ అవ్వకుండా అడగమనండి, ఇబ్బంది ఏం లేదు. ఇప్పుడు ఎంతమంది సిగ్నేటరీస్ ఉంటే అంతమందికి ఇస్తాం, ఇబ్బంది ఏం. కానీ డిబేట్ అవుతుంటే సబ్జెక్ట్ డిబేట్ అయిపోతుందండి. అది ముందు వాచ్ టైమింగ్ అది మార్చాలి అధ్యక్ష. టైం తప్పు ఉంది అది. తర్వాత నిన్నైతే బిఎస్సీ ఇప్పుడు ఇక్కడ కూడా బిఎస్సీ జరుగుతుంది. అయితే నిన్నైతే ఒక బిఎస్సీలో ఒక డెసిషన్ తీసుకున్నాం అధ్యక్ష. క్వశ్చన్ అవర్ అనేది కంపల్సరీగా 1 అవర్లో కంప్లీట్ చేయాలి. 1 అవర్ తర్వాత డిముట్టిబుల్ ఆన్సర్ అని చెప్పి ఒక నిర్ణయం తీసుకుని అన్నప్పుడు అన్ని క్వశ్చన్స్ రావాలి అధ్యక్ష. అందరికీ క్వశ్చన్ డిస్కస్ రావాలని వచ్చినప్పుడు మీకు అడగొద్దని అనడం లేదు. సంబంధం లేనివి లేకపోతే మొత్తం అన్నీ కలిసి అడిగితే దానివల్ల సమయం కూడా వేస్ట్ అవుతుంది. ఎల్ఓపి గారు ఏంటంటే ఇది పెద్దరికం ఉపయోగించాలి. మీరు పెద్దవాళ్ళు పెద్దరికం ఉపయోగించి హౌస్ చక్కగా జరగడానికి అన్ని క్వశ్చన్స్ డిస్కస్ రావడానికి ఉపయోగించాలి. ఇప్పుడు ఇంత క్లారిటీగా మీరు అడిగిన క్వశ్చన్కి ఎంత క్లారిటీగా చెప్పారు. రహీజా అనేది ఒక రియల్ ఎస్టేట్ వ్యవస్థ కాదు. రహేజా వాళ్ళు బిల్డింగ్లు కట్టిన తర్వాత ఆ బిల్డింగ్లో కూడా చాలా పరిశ్రమలు వచ్చాయి. ఆ పరిశ్రమల ద్వారా లక్షలాది మందికి ఉద్యోగాలు వచ్చాయని స్పష్టంగా చెప్పారు. ప్రూవ్ అయింది హైదరాబాద్లో. అదే పద్ధతిలో విశాఖపట్నం కూడా చేస్తున్నారని చెప్తే మళ్ళీ డొంక తిరుగుడుగా రియల్ ఎస్టేట్కి ఇస్తున్నామని మంత్రి గారు చెప్పారు, ఒప్పుకుంటున్నారు. ఆ రకంగా మాట్లాడడం విధానం కాదు. ఏదైనా కొత్తగా అడగండి. మీరు మంత్రి గారు చెప్పారు 5 కంపెనీలు కానీ, లేదు 6వ కంపెనీకి ఇచ్చారు, ఈ కంపెనీకి ఇచ్చి మీరు చెప్పడం లేదు 99 పైసలని. అలాంటివి అడిగితే చెప్పడానికి సిద్ధంగా ఉన్నాం. కానీ సంబంధం లేని క్వశ్చన్స్ చేసి సమయం మీరు ఎంతమందిగానే ఇవ్వచ్చు. 10 గంటలు 1 గంట సేపు అయిన తర్వాత లిమిటెడ్ ఆన్సర్ అని చెప్పకుండా అన్ని క్వశ్చన్స్ వచ్చినట్టుగా చేయమని మా విజ్ఞప్తి. మంత్రి గారు ఓకే. మాధవరారు సూట్ గా మీ డౌట్ ఏమైనా ఉంటే క్లారిటీ కావాలంటే అడగండి. ఆన్సర్లో 4 ఆన్సర్ సార్. 4 సార్ మీరు చూడండి.